మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించి ఆ డబ్బులు పేరెంట్స్ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ అంగన్వాడీలు నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రోత్సాహకాలు కల్పించే విషయంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు చేస్తున్న పలువురు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అటువంటి వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10 నుండి 15% జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. అస్సోంలో ఇప్పటికే ఇటువంటి పథకం అమలవుతోందని, ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఇటువంటివి ఏవైనా ఉంటే పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీలు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అంగన్వాడీలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు 5 ఏళ్ల వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించి నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రతి పిల్లవానికి పౌష్టికాహారం అందించాలని, ఇందుకు ఎన్జీఓల సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను వినియోగిస్తున్నారని, పౌష్టికాహార నిపుణులతో చర్చించి వాటిని మహిళా సంఘాలతో పిల్లలకు అందించే అంశంపైన దృష్టి సారించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కలిసే పనిచేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయంలో అక్కడి పిల్లలకు ఆయా వాహనాల ద్వారా పౌష్టికాహారం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిధ పథకాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహకాలు కల్పించే విషయంపై అధ్యయనం చేసి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.